వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సాయి బర్త్డే సెలబ్రేషన్స్ మేము ఎలా జరుపుకున్నాం అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నానండి. సాయి బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్ కింద మొక్కలు పంచుదామని అనుకున్నారంట వాళ్ళ అత్త. అందుకే తను ఈ మొక్కలన్నీ కొనైతే తీసుకొచ్చారు. ఇలా బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్ కింద మొక్కలు ఇవ్వాలన్న ఆలోచన అయితే నాకు కూడా చాలా బాగా నచ్చిందండి. ఇంత మంచి గిఫ్ట్ తను ప్రజెంట్ చేసినందుకైతే నాకు చాలా సంతోషంగా అనిపించింది. మేమేమో సాయి క్లాస్లో పిల్లలకైతే ఇలాగ స్కేలు, ఎరేజర్, చాక్మర్ సెట్ వస్తుంది కదండి, అదైతే తీసుకున్నాం వాళ్ళ క్లాస్ మట్టుకు అయితే పంచడానికి. ఇంక మార్నింగ్ సాయి లేవగానే వాడికి స్నానం అవి చేయించేసి ఇలా డ్రెస్ అయితే వేసేసాం. తర్వాత మా తమ్ముడు ఇక్కడ బొట్టు పెడుతున్నాడు. సాయి బొట్టు పెట్టుకుంటే చాలా క్యూట్గా ఉన్నాడు. ఇలా రెడీ అయిపోయిన తర్వాత సాయి దేవుడికి దండం పెట్టేసుకున్నాడు. తర్వాత మా అందరికి కూడా ఇలా దండం పెట్టాడు. ఇలా అయిన తర్వాత ఫస్ట్ మొక్క వాళ్ళ అత్తకి ఇచ్చాడండి. తినే మా మరదలు ఈ మొక్కలు ఇద్దామన్న ఆలోచన కూడా తిందేనండి. తర్వాత వాళ్ళ అక్కకు కూడా సాయి మొక్క ఇచ్చేశాడు. తర్వాత ఇందు సాయికి స్లేటు, పౌచ్ గిఫ్ట్ కింద అయితే ఇచ్చింది. ఇక్కడ సాయి వాళ్ళ అత్తకి తన గిఫ్ట్ అయితే ఇచ్చాడు. మొక్కల దగ్గర ఇలా ఫొటోస్ అయితే దిగాం మా ఫ్యామిలీ అంతా కలిసి. తర్వాత అయితే స్కూల్కి వెళ్ళి స్కూల్లో సాయి మిస్సులకి అయితే ఇలా మొక్కలు అయితే ఇచ్చేసాడండి. ఇలా మొక్కలు ఇచ్చేసిన తర్వాత వాళ్ళ డాడీ కొన్న రెడ్ పెన్, బ్లూ పెన్ సెట్ కూడా మిస్సులకి అయితే ఇచ్చేసాడు. ఇలా మిక్స్లకి ఇచ్చేసిన తర్వాత సాయి మేము తీసుకున్న స్కేల్ సెట్ అయితే పిల్లలందరికీ అయితే పంచుతున్నాడు. ఇది పనిచేసిన తర్వాత మిగతా టీచర్స్ అందరికీ కూడా మేము మొక్కలు అయితే పనిచేసాం. ఇలా మొక్కలందరికీ పనిచేసిన తర్వాత ఇంటికైతే ఇంకా వచ్చేసాం అన్నమాట. అందరూ అయితే మొక్కలు ఇవ్వడం అన్నది చాలా మంచి ఆలోచన అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళందరూ అలా చెప్తుంటే నాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. ఇలా ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత తనకు వచ్చినట్టయితే ఇలా డెకరేషన్ అయితే తన తమ్ముడి కోసం అయితే చేస్తుంది. తన డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత పిల్లలిద్దరిని అయితే నేను రెడీ చేసేసాను. ఇంతలో కేక్ అయితే తీసుకొచ్చేసారండి. ఈ కేక్ పేరు వచ్చేసి బ్లాక్ కరెంట్ అంటండి. కేక్ అయితే చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. తర్వాత అయితే ఇంకా కేక్ కటింగ్ స్టార్ట్ అయితే అయిపోయిందండి. ఇలా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఇలాగైతే ఫొటోస్ అయితే దిగుతున్నాం. ఇలా అందరూ ఫొటోస్ దిగేసిన తర్వాత ఇంకా ఇందు సాయికి అయితే ఏదో గిఫ్ట్ అయితే తీసుకుందన్నమాట. సాయికి ఆ గిఫ్ట్ కూడా ఇందు అయితే ఇచ్చేసింది. ఇలా గిఫ్ట్ ఇచ్చేసిన తర్వాత సాయికి మేము హారతి ఇచ్చేసాం. తర్వాత అయితే ఇంకా ట్యూషన్కి కూడా వెళ్ళాం. ట్యూషన్లో మిస్ కూడా మొక్క ఇచ్చేసి పిల్లలందరికీ ఇక్కడైతే సాయి చాక్లెట్లు అయితే పంచుతున్నాడండి. ఇంకా చాక్లెట్లు పనిచేసిన తర్వాత ఇంటికి వచ్చేసాక వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్ అయితే సాయి ఇక్కడ ఓపెన్ చేస్తున్నాడు. సాయి బర్త్డే కోసమే సాప్సీలు అయితే ఈ గిఫ్ట్ అయితే ఇందు తీసుకుంది. సాయికి నచ్చిన గిఫ్ట్ మాట అది. గిఫ్ట్ చాలా నెమ్మదిగా అయితే ఓపెన్ చేస్తున్నాడు. ఓపెన్ చేసి చూడగానే సాయి ఫేస్ చూడండి ఒకసారి. ఇందు సాయి కోసం తీసుకున్న గిఫ్ట్ అయితే ఇదేనండి. మీ అందరికీ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సాయికి మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.